హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒడుగుకి ముందు పందిరి వేయడం, రాట వేయడం ఇలాంటివి చేస్తారు. పెళ్ళికొడుకుని చేయడం ఇంకా రాట వేయడం అనేది మాకు ఒకసారి వచ్చిందనమాట. సో దానికోసం ముందుగా నేను రాట వేయడానికి 4 సైడ్స్ 4 కర్రలు నిలబెట్టాలంటే కింద బేస్ స్ట్రాంగ్ ఏదో ఒకటి ఉండాలి కదా. అందుకని వాటిలో మట్టి కూరి నిలబెట్టాలి. కాబట్టి ఫస్ట్ అయితే 4 ఆయిల్ క్యాన్స్ ఇవి బయట అమ్ముతారు ఆయిల్ స్టోర్స్లోని. సో వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుని నీట్గా క్లీన్ చేయించేసి, వాటికి కూడా డెకరేషన్ ఉండాలి కదా. నార్మల్ క్యాన్ పెడితే ఏం లుక్ వస్తుంది చెప్పండి. అందుకే ఇంట్లో ఉన్న నార్మల్ గిఫ్ట్ ర్యాపింగ్స్తో వాటిని ర్యాప్ చేసేసాను. ఫస్ట్ అయితే పందిరి వేయడానికి దానిలో మొత్తం మట్టి ఫిల్ చేసేస్తున్నారు. మా ఇంట్లో మా అన్నయ్య, మా ఆయన ఫ్రెండ్స్ ఇలా అందరూ కలిపి మా ఇంట్లో పనులన్నీ చక్కగా నేనున్నాన్ని హ్యాపీగా చేసేసుకుంటున్నారు. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేమున్నది కదండి. సో అదే ఫాలో అయిపోతున్నారు అనమాట. సో ఫస్ట్ అయితే 4 బేస్మెంట్స్లో 4 మట్టి బాగా కూరి వాటి మీద కర్రలు కడుతున్నారనమాట. పందిరి వేయడానికి కొబ్బరి మట్టలు ఇవన్నీ మేము ముందే తెచ్చి పెట్టేసుకున్నాం. సో అంతా 4 సైడ్స్ స్ట్రాంగ్గా బేస్మెంట్ అంతా వేసేసి అన్నీ అయిపోయిన తర్వాత వాటి మీద కొబ్బరి మట్టలను పెట్టి నిలబెట్టేశారు. చూసారా ఎంత చలాకీగా పనిచేస్తున్నారో. చేయాలి తప్పలేదు. ఇంట్లో ఉన్నప్పుడు ఆ మాత్రం పనులు అయితే చేయాలి కదా. మొత్తానికి చూసారా నైట్ వ్యూ ఎంత బాగుందో. అసలు కలకల్లాడుతూ 16 రోజులు పచ్చటి పందిరి కింద తిరుగుతుంటే అంతకన్నా ఆనందం ఏముంటుంది చెప్పండి. ఇంతకన్నా తెలుగుదనం మరొకటి ఉంటుందా?